नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः పుత్రట వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలో పూర్తి చేసి యుద్ధకాండలోని 75 సర్గలు పూర్తి చేసి 76 సర్గలో ఉన్నాం. ఈరోజు ఆ భాగాన్ని 76వ సర్గని కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇటువంటి అవమానపు మాటలతో సుగ్రీవుడు తనను గౌరవిస్తూ ఉంటే కుంభుడు నేత్తో హోమం చేస్తూ ఉన్న అగ్నిహోత్రంలాగా భగ్గున మండిపోయాడు. ఎంత గొప్ప అలంకారం, ఉత్ప్రేక్షాలంకారం అంటారు దీన్ని, ఊహించలేమన్నమాట. అంటే చాలా పొగిడాడు కుంభుణ్ణి. చాలా గొప్పవాడివి నువ్వు కాస్త రెస్ట్ తీసుకొనిరా, మళ్ళీ ఇప్పుడు వద్దు, చాలామందిని చంపేసావు మా వాళ్ళని అని సుగ్రీవుడు పొగుడుతూ ఉంటే వాడికి ఎట్లా ఉందిట, హోమం చేస్తూ ఉన్న అగ్నిహోత్రంలాగా మండిపోయాట వాడు. అంటే అసలే వాడు కొంచెం సుగ్రీవుడితో యుద్ధంలో కుంగిపోయి ఉన్నాడు. ఇంకా ఈ మాటలతోటి నిజానికి పొంగిపోవాలి కానీ కుంగిపోయాడు. ఎందుకంటే అవమానంగా భావించాడనమాట. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని రా అని అనేటప్పుడు అది వెంటనే తన 2 చేతులతోటి సుగ్రీవుడిని కుంభుడు పట్టుకున్నాడు. అప్పుడు కుంభుడు సుగ్రీవుడు మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ 2 మదపటి ఏనుగుల్లాగా ఒకరినొకరు పట్టుకొని లాక్కుంటూ అలిసిపోయి నోళ్లల్లోంచి పొగలు మంటలు వదిలిపెట్టారు. వాళ్ళ పాదాల తొక్కిడికి భూమి అణగారిపోయింది. సముద్రం పెద్ద పెద్ద అలలతో లేచి గిర్రున తిరుగుతూ అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు సుగ్రీవుడు ఆ సముద్రం అడుగు చూపించడానికా అన్నట్టుగా, అంటే ఇది కూడా అలంకారమే, సుగ్రీవునిట ఎత్తి సముద్రంలో గట్టిగా కొట్టాట. ఎందుకు? వాడి దెబ్బకి సముద్రం నీళ్ళన్నీ పైకి లేచి అడుగు కనపడుతుంది అని. అడుగు చూపించడానికా, సముద్రపు అడుగు చూపించడానికా అన్నట్టుగా ఎత్తి సముద్రంలో కొట్టాడు. కుంభుడు పడగానే ఆ సముద్రం వింధ్యమంద పర్వతాల అంత ఎత్తున పైకి లేచి అన్ని వైపులా వ్యాపించింది. కుంభుడు అప్పుడు ఆ సముద్రంలోంచి పైకి ఎగిరి వచ్చి తన పిడికిలు బిగించి వజ్రాయుధ వేగంతో సుగ్రీవుడి ఎదుర్రొమ్ముల మీద పొడిచాడు. ఆ పిడికిటి పోటుకు సుగ్రీవుడు ఎదుర్రొమ్ముల మీద చర్మం తెగి జలజల నెత్తురు కారిందే కాని ఎముక మాత్రం ఏది విరగల. అలా సుగ్రీవుడు వక్షస్థలం మీద కారుతూ ఉన్న నెత్తురు వజ్రాయుధం ఒరిపిడికి మేరు పర్వతం మీద రేగిన జ్వాలలాగా కనిపించింది. కుంభుడు కొట్టిన దెబ్బకు, అంటే వజ్రాయుధం ఒరిపిడి అంటే ఏంటంటే ఇంద్రుడు పర్వతాలని వజ్రాయుధంతో ఖండించాడు. ఒకప్పుడు ఎగురుతూ ఉండేవన్నమాట. అలానే మేరు పర్వతాన్ని కూడా ఖండించాడనమాట. ఆ ఖండించినప్పుడు పెద్ద జ్వాల రేగింది. ఆ జ్వాలలాగా ఉన్నదిట ఈ సుగ్రీవుడి వక్షస్థలం. కుంభుడు కొట్టిన దెబ్బకు ఆ మహాబలవంతుడు కుపితుడైపోయి వజ్రంతో సరిసమానమైన తన పిడికిలు బిగించాడు. సూర్యమండలంలాగా సహస్ర కిరణాలతో తేజరిల్లుతూ ఉన్న తన పిడికిడితోటి సుగ్రీవుడు అప్పుడు కుంభుడి వక్షస్థలం మీద పొడిచాడు. ఆ పిడికిడి పోటుకు అవయవాల స్వాధీనం తప్పిపోయి కుంభుడు ఆరిపోయిన అగ్నిహోత్రంలాగా అయిపోయాడు. కాంతివంతమైన అంగారక గ్రహం యాదృచ్ఛికంగా ఆకాశం నుంచి నేల రాలిపోయినట్లు, కవిత్వం కురిపిస్తే వరసను కురిపిస్తూ ఉంటాడు వాల్మీకి మహర్షి. ఆకాశం నుంచి నేల రాలిపోయినట్టు నేల కూలిపోయాట. అలా చచ్చిపడిపోయిన ఆ కుంభుడి ఆకారం అప్పుడు రుద్రదేవుడు పడదోసిన సూర్యుడిలాగా కనిపించింది. ఆ పోరాటంలో సుగ్రీవుడు కుంభుడిని చంపివేయగానే పర్వతాలతోటి మహారణ్యాలతోటి భూమి అంతా కూడా గజగజ వణికింది. రాక్షసులందరూ భయపడిపోయారు. ఇది 76వ సర్గం పూర్తి చేసాం. రేపు 77వ సర్గం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.